హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు Aditya.M ట్యూటోరియల్స్. సో ఇవాళ సెషన్లో మనం గుంటూరుకు సంబంధించిన సిపిటి సెకండ్ సెషన్ చూడబోతున్నాం. ఇంతకుముందు సెషన్లో గుంటూరుకు సంబంధించిన వర్డ్ అండ్ ఎక్సెల్ ఎలా చేయాలని చూసాం. ఇప్పుడు పవర్ పాయింట్ యాక్సెస్ అండ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎలా హ్యాండిల్ చేయాలని చూద్దాం. సో ఎక్సెల్ సంబంధించిన వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3లో ఏమి ఇచ్చాడంటే క్రియేట్ ఎ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విత్ 2 స్లైడ్స్ విత్ క్వశ్చన్ నెంబర్ 2. ఫస్ట్ స్లైడ్ ఏమో హెడ్డింగ్ పెట్టమన్నాడు, సెకండ్ స్లైడ్లో లెఫ్ట్ సైడ్ టేబుల్ ఏమన్నాడు, రైట్ సైడ్ ఇన్సర్ట్ క్లస్టర్డ్ బార్ చార్ట్ అన్నాడు క్లియర్గా. సో నేను ఏం చేస్తానంటే మన పవర్ పాయింట్ సెషన్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ వాళ్ళు ఏదైతే హెడ్డింగ్ అన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అనుకుందాం, అక్కడ ఎగ్జాక్ట్ మ్యాటర్ మనకి బయటికి రిలీజ్ కాలేదు కాబట్టి ఏదో ఒక హెడ్డింగ్ అక్కడ ఉన్న హెడ్డింగ్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత సెకండ్ స్లైడ్ వచ్చేసరికి ఇన్సర్ట్ స్లైడ్లో బ్లాంక్ పేజ్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోనేమో క్వశ్చన్ 2 డీటెయిల్స్ అన్ని ఇక్కడ టేబుల్ లాగా ఎంటర్ చేయాలి. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసరికి క్లస్టర్డ్ బార్ చార్ట్ ఎంటర్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పవర్ పాయింట్లోకి వెళ్ళేసి టేబుల్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను కాపీ పేస్ట్ చేయొచ్చు. మనము ఆల్రెడీ ఎక్సెల్లో రాసి పెట్టుకుంటాం కాబట్టి, ఆల్రెడీ ఎక్సెల్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ టేబుల్ అనేది ఇన్సర్ట్ అయింది. సో రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి, టేబుల్ అనేది ఇన్సర్ట్ అయింది. ఈ టేబుల్ని లెఫ్ట్ సైడ్కి అరేంజ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ఒక సైడ్ టేబుల్ అరేంజ్ చేసుకోండి. సో కావాలంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి సో దట్ ఇట్ విల్ బి లుక్ డిఫరెంట్. ఓకే, ఆ తర్వాత రైట్ సైడ్ కస్టర్డ్ బార్ చార్ట్ అన్నాడు కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్ అన్నాను. చార్ట్లో బార్ చార్ట్లోకి వెళ్ళిన తర్వాత క్లస్టర్డ్ బార్ చార్ట్ ఎక్కడ ఉంది, ఇది సెలెక్ట్ చేసి ఓకే అనండి. మనకి డిఫాల్ట్గా డేటా వస్తుంది కదా, ఆ డిఫాల్ట్ డేటాని మనకి ఇంతకుముందు ఉన్న ఎక్సెల్లో ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేయండి. తీసుకొచ్చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ చేయండి, లేదంటే ఈ సెల్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ నుంచి డేటాని తీసుకొచ్చి ఇందులో కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఆటోమేటిక్గా మనకి బార్ చార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో క్లస్టర్డ్ బార్ చార్ట్ అనేది ఏదైతే అన్నారో ఆ బార్ చార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇది వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఏదైనా యానిమేషన్ ఏమంటే మాత్రం యూ కెన్ గివ్ ది యానిమేషన్ లైక్ యానిమేషన్స్, ఏదైతే ట్రాన్సిషన్ కావాలంటే ట్రాన్సిషన్ ఇవ్వండి, డిజైన్ కావాలంటే డిజైన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. స్లైడ్ షో చూసినట్టయితే కనుక మనకి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సెకండ్ స్లైడ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాం. ఒకవేళ మెన్షన్ చేస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఈ విధంగా మనం పవర్ పాయింట్ యొక్క ప్రజెంటేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4లో ఏమన్నాడంటే క్రియేట్ ఎంఎస్ యాక్సెస్ విత్ బిలో డీటెయిల్స్ అని చెప్పాడు. సో ఈ బిలో డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ ఆఫీసర్స్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి 2 రికార్డ్స్ని ఎంటర్ చేయమని చెప్పాడు విత్ నేమ్ ఆఫ్ ఐడి, నేమ్ అండ్ జాయినింగ్ డేట్ అని చెప్పాడు. సో విల్ ఓపెన్ ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ డేటాబేస్ అనండి. క్రియేట్ అన్న తర్వాత మనకి ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్ని క్లోజ్ చేయండి. కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే టేబుల్ డిజైన్లోకి వెళ్ళండి. సో మనకి ఇచ్చింది ఐడి, నేమ్ అండ్ జాయినింగ్ డేట్ కాబట్టి సో ఫస్ట్ ఐడి నేను మెన్షన్ చేస్తున్నాను. ఐడి అనేది నంబర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నంబర్ ఫార్మాట్ మెన్షన్ చేశాను. దాని తర్వాత నేమ్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో నేమ్ ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. జాయినింగ్ డేట్ అనేది డేట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ 3 ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. ఇది డేట్ ఫార్మాట్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఆటోమేటిక్గా టేబుల్ అనేది ఏవైతే హెడ్డింగ్స్ కావాలనుకున్నామో వాటిని ప్రిపేర్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఈ టేబుల్ని రీఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేసి రీఓపెన్ చేసి 2 రికార్డ్స్ని ఎంటర్ చేయమని చెప్పాడు. 101 ఐడి కిరణ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్ డేట్ వచ్చేసి యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్. క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇంకొక రికార్డ్ ఎంటర్ చేయండి, సో నన్ను ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో 25 జాయినింగ్ డేట్. సో ఈ విధంగా 2 ఆఫీసర్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేయమని చెప్పాడు. ఆటోమేటిక్గా ఎంటర్ చేసేసాం. ఇది మన క్వశ్చన్ నెంబర్ 4లో అడిగిన థింగ్. ఇక్కడ క్వెరీ డిజైన్ గురించి ఇక్కడ అడగలేదు. ఓకేనా, క్వెరీ డిజైన్ చేయమని ఇక్కడ చెప్పలేదు. దాని తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్కి 5th క్వశ్చన్ ఏదైతే మెన్షన్ చేశాడో ఓపెన్ ఎనీ వెబ్ పేజ్ అండ్ సర్చ్ ఫర్ గుంటూరు వికీ అండ్ ప్రింట్ అండ్ సేవ్ ది డాక్యుమెంట్ ఇన్ పీడిఎఫ్ అన్నాడు. సో సింపుల్గా నేను వెబ్ బ్రౌజర్కి వెళ్ళిపోతాను. వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత గుంటూరు గురించి సెర్చ్ చేస్తాను. గుంటూరు వికీ అని చెప్తా, ఏదో ఒక వెబ్సైట్ అన్నాడు కాబట్టి గుంటూరు వికీ అని సెర్చ్ చేశాను. ఆటోమేటిక్గా గుంటూరుకి సంబంధించిన వికీపీడియా ఓపెన్ అయింది. సో ఈ వికీపీడియాని మనం ఏదైతే అనుకుంటున్నామో, సో స్క్రీన్ షాట్ ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నామో దీన్ని మొత్తం ఓవరాల్గా వర్డ్ డాక్యుమెంట్లోకి సేవ్ చేయండి.
విన్ వర్డ్ అని టైప్ చేయండి, మనకి ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఈ టెక్స్ట్ని కాపీ చేయండి. కాపీ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ యాజ్ అండి. సో ప్రింట్ అనండి. ప్రింట్ అంటే మనకి పీడిఎఫ్ ఆప్షన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ పీడిఎఫ్ని ప్రింట్ చేసి ఓకే చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ వాట్ యూ కెన్ సే నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ చేసి మీ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇది ఏంటి పీడిఎఫ్ కింద మారిపోయింది ఆల్రెడీ. సో అదే విధంగా ఇంకొక వెబ్సైట్ ఇచ్చాడు మనకి క్లియర్గా ఇక్కడ. ఓపెన్ ది ఏపీ సర్వే పేజ్ రెవెన్యూ G2C సర్వీస్ పోర్టల్ అన్నాడు. సో ఏపీ సర్వే పేజ్ అన్నాడు. సో గూగుల్లో సెర్చ్ చేయండి, మనకు తెలియదు కదా ఏపీ సర్వే పేజ్ ఏంటి అనేది. గూగుల్లో సెర్చ్ చేయండి ఏపీ సర్వే పేజ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నాట్ దిస్ వన్, APPSCకి సంబంధించి ఉంటుంది. APPSC సర్వే పేజ్ కొట్టగానే మనకి విజయవాడలో వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనము పీడిఎఫ్ కింద ఒక G2C సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయమన్నాడు. సర్వీస్ పోర్టల్ ఏదో ఒకటి ఓపెన్ చేసేసి దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ వర్డ్ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ వర్డ్ ఫైల్ని కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఈ వర్డ్ ఫైల్ని ప్రింట్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. ఓకే అయిన తర్వాత మళ్ళీ సేమ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ నేమ్ ఇచ్చేసి, ఒకవేళ వాళ్ళు ఇంటర్నెట్ మెన్షన్ చేయమంటే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మెన్షన్ చేసి సేవ్ చేయండి. పీడిఎఫ్ కింద సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ వర్డ్లో దొరకకపోతే, ప్రింట్లో పీడిఎఫ్ అనే ఆప్షన్ దొరకకపోతే ఏం చేస్తారంటే ఈ 2 డాక్యుమెంట్లని సేవ్ చేసిన తర్వాత మనకి వెబ్ బ్రౌజర్లో ఐ లవ్ పీడిఎఫ్ అని టైప్ చేయండి. మనకు ఆటోమేటిక్గా వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకునే ఒక ఆప్షన్ దొరుకుతుంది. వర్డ్ టు పీడిఎఫ్ అనండి. సో సెలెక్ట్ వర్డ్ ఫైల్ అనండి. ఇంతకుముందు ఏదైతే వర్డ్ ఫైల్ సెలెక్ట్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసేసి ఓపెన్ అనండి. ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది పీడిఎఫ్ కింద. ఒకవేళ మనకి వెబ్ బ్రౌజర్లో ఆప్షన్ దొరకకపోతే ఈ విధంగా చేయండి. ఓకే. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో. కింద స్క్రోలింగ్లో నా నంబర్ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ క్వరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.